హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో, సిపిగేట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ ఉంటది అండ్ ఇది కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ అన్నమాట. సో, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు సిపిగేట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, కాలేజెస్ అన్నీ కూడా టెలిగ్రామ్‌లో ఉన్నాయి. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఎంత మార్క్స్ కట్ ఆఫ్‌కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అంతకుముందుది ఆ ఇయర్‌ది కంపేర్ చేసి ఒకటి చేశాను. అది కూడా అక్కడ పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. చాలామంది లేవు టెలిగ్రామ్‌లో అంటున్నారు. మీరు ఫైల్స్‌కి వెళ్లి చెక్ చేస్తే బోలెడన్ని ఫైల్స్ ఉంటాయి. ఒక్కసారి చూడండి. కాస్త ఓపిక తెచ్చుకొని. సో, సిపిగేట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అసలు ఎవరు అప్లై చేయాలి? ఎందుకు? ఏంటి? అనేది చూద్దాము. నార్మల్‌గా పీజీ చేయాలి అనుకుంటారు కదా! సో, పీజీ చేయాలనుకునేటి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనమాట. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 80, 86 కోర్సెస్ అయితే మనకి ఉండడం జరుగుతది. ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో, ఇందులో మీకు ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయంటే, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ, చాకలి ఐలమ్మ అంటే మన కోటి ఉమెన్స్ కాలేజ్ అనమాట. అండ్ ఇది కొత్తగా యాడ్ చేసిర్రు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ కొత్తగూడెం దగ్గర. సో, ఇదన్నమాట. ఈ యూనివర్సిటీస్ అన్నిట్లలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక లాస్ట్ డేట్స్ గురించి ఒక్కసారి చూద్దాము. మనకు ఆల్రెడీ అప్లికేషన్ మొన్ననే స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి. సో, లాస్ట్ డేట్ జూన్ 10థ్ వరకుంది. అండ్ లేట్ ఫీ తోటి అస్సలు అప్లై ఎయ్యొద్దు. సో, నేను ఈ 2 డేట్స్ కూడా సజెస్ట్ చెయ్యను. నేను ఎప్పుడైనా కూడా లాస్ట్ డేట్ అంటే వితౌట్ లేట్ ఫీయే చెప్తా. ఓకే. ఎందుకంటే ఎందుకు ఉత్తిగా డబ్బులు పెట్టి ఎక్స్‌ట్రా లేట్ చేసుకొని అప్లై చేసుకునుడు. ముందే అప్లై చేసుకోవాలి. ఆ డెడ్‌లైన్స్ దాకా పోను కూడా పోవద్దసలు. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అయితే మనకు ఉండడం జరుగుతది. ఓకే. సింగిల్ రిజిస్ట్రేషన్‌కి రూ. 800. ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకైతే రూ. 600 అనమాట. సో, ద ఫీ ఈస్ రూ. 450 ఫర్ అదర్ కేటగరీస్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటది. ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇక్కడ. అండ్ మీకు సిలబస్ గానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అన్నీ గూడా వెబ్‌సైట్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయని వీళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. ఒకసారి చూడండి ఇక్కడ. మీరు ఆ సిలబస్ కూడా డౌన్‌లోడ్ చేసుకునేటట్టు లేదు అంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను చూడండి. నెక్స్ట్ ఎంపెడ్‌కి సంబంధించి 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతది. 100 మార్క్స్, 100 క్వెషన్స్. ఓకే. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఇవన్నిటికి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది పీడిఎఫ్‌లో ఉంటది. సో, ఇవన్నీ మీరు చూడండి. నేను జస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది చెప్తున్నాను. సబ్జెక్ట్స్ కోడ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది దగ్గర దగ్గర మనకి 78 సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసిండ్రనమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా పీడిఎఫ్‌లో మీరు ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మనము ఎట్లా అప్లై చేయాలి అనే దగ్గరికెళ్దాం. సో, ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి పక్కకి అప్లికేషన్ ఉంది గదా! అప్లై, పేమెంట్ అని ఉంది. సో, నేను మొబైల్‌లోనే చేస్తున్నాను. ఎందుకంటే అందరి దగ్గర ల్యాప్‌టాప్స్ ఉండవు. అందుకోసమని. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ. డిగ్రీ అంటే బీఏ, బీకామ్ చేసినా డిగ్రీయే, బీటెక్ చేసినా డిగ్రీయే. ఓకే. సో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ రికార్డ్స్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్‌లో ఉండడానికి అంటే మెసేజ్‌లు రావడం, వెళ్ళడం లాంటివి ఉండాలనమాట. మీ మొబైల్ నంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కనిపిస్తుంది గదా! సో, స్టార్ మార్క్ ఉన్న డీటెయిల్స్ అన్నీ గూడా మ్యాండేటరీగా కంపల్సరీగా ఎంటర్ జేయాలి. అండ్ ఇక్కడ జూడండి మనకి ఎస్సీ రిజర్వేషన్‌లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేసిండ్రు గదా! సో, అందుకోసమని వాళ్ళకి ఎంటర్ చేసేటట్టుగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డిజబిలిటీ ఏంటి అనేది పేమెంట్ చేయాలి ఫస్ట్. ఓకే. సో, ఫస్ట్ పేమెంట్ అయిపోయినంక పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ జేసుకోవాలి గదా! సో, పేమెంట్ అయిన వెంటనే మీకు ఒక పేమెంట్ ఐడీ జర్నల్ ఒస్తది. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి టక్కన. ఓకే. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబరు, మీ కాంటాక్ట్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్స్ చెక్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ దగ్గర నేను ఇందాక చెప్పాను గదా! పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఉండాలి అని. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేస్తే మీకు డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఏ సబ్జెక్ట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేది అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తది. నేను 2, 3 సబ్జెక్ట్‌లకు కూడా అప్లై చేయాలనుకుంటున్నా. చేయొచ్చా అని అంటారు. చెయ్యండి పర్లేదు. ఓకే. ఎందుకంటే కొంతమంది మల్టీగా సబ్జెక్ట్స్ చేయాలనుకుంటారు. అప్లై చేసేటప్పుడు 2 చేస్తారు. కానీ చేసుడు మాత్రం ఒకటే కోర్స్ చేయాలన్నమాట. జస్ట్ దేంట్లో బెస్ట్ వస్తే అది చేద్దాం అనుకునేటి థాట్ తోటి ఉండి 2 సబ్జెక్ట్స్‌కి అప్లై చేస్తారు. ఒకటి ఇంగ్లీష్ ఇంకొకటి వేరే అంటే
అప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్‌కి అప్లై చేయండి. 2 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాసి ఎట్లా ఏంటి అనేది ఫర్దర్‌గా చూడండి. ఓకే. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ ఎంటర్ చేసి సబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు కన్ఫర్మేషన్ అవన్నీ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదనమాట. అడిషనల్ సబ్జెక్ట్ ఫీజ్ గూడా ఇక్కడ మీరు పే చేయాలనుకుంటే పే చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ అప్ టు యూ అన్నమాట. సో, దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఒక్క చిన్న సజెషన్ ఏంటి అంటే పేమెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులల్లా వెనకకి రావడము, నెట్ చేంజ్ చేసుడు, స్విచ్ అవ్వడం ఇట్లాంటివి అస్సలు చేయకండి. సడెన్‌గా మనీ కట్ అయిపోయి రిఫండ్ రానప్పుడు ఉండే ఆ టెన్షన్ చెప్పలేము. సో, అందుకోసమని కంపల్సరీగా జాగ్రత్తగా ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దగ్గర కూర్చొని మాత్రమే చెయ్యండి. మీకు ఇంకెట్లాంటి సజెషన్స్ కావాలన్నా ఛానల్ కింద కమెంట్ చేయండి. ఆల్వేస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను డెఫినెట్లీ మీకు కమెంట్ చేస్తే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.